ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగము. అందులో క్రమంగా 32 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. అర్జునుడు అన్నాడు, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితే నవ. హే గోవింద, హే కృష్ణ, నేను విజయమును కాంక్షించుట లేదు, విజయం యొక్క అపేక్ష నాకు లేదు, మరియు రాజ్యం యొక్క అపేక్ష కూడా లేదు. అట్లే రాజ్య భోగాలు వాటి పట్ల కూడా నాకు కోరిక లేదు. వాటిని పొంది మాత్రము ఏం ప్రయోజనము? ఆ రాజ్యం చేత గాని, భోగాల చేత గాని, మరియు బంధువధ చేత ప్రాప్తమైనటువంటి రాజ్యము, భోగాలు అనుభవిస్తున్నటువంటి జీవితం చేత గాని ఏం ప్రయోజనం ఉన్నది అని అర్జునుడు అన్నాడు. దాని మీద అవతారిక ఏమిటి అంటే, రాజ్యాదీనాం ఆక్షేపే హేతు మహా. ఈ రాజ్యాదుల యొక్క అపేక్ష నీకు లేదు అని అంటున్నావు, కారణమేమిటి, హేతు ఏమిటి అని ఒకవేళ శ్రీకృష్ణ పరమాత్మ అడిగితే దానికి సమాధానంగా చెప్తూ ఉన్నాడు. 33వ శ్లోకం చదవండి. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. హే కృష్ణ, ఏషాం అర్థే, ఎవరి కోసమైతే, ఎవరి నిమిత్తమైతే, నహ అంటే అస్మాకం మనకు లేదా మన చేత, రాజ్యం కాంక్షితం రాజ్యం కోరబడుచున్నదో, మరియు భోగాహ సుఖానిచ భోగాలు సుఖాలు కూడా ఏవైతే కోరబడుచున్నావో, తే ఇమే వారందరూ కూడా ప్రాణాన్ ధనానిచ త్యక్త్వా ప్రాణాలను, ధనమును అంటే వారి ఆస్తులు పాస్తులు సర్వస్వాన్ని వదులుకొని యుద్ధే అవస్థితాహ యుద్ధంలో నిలబడి ఉన్నారు. ఎవరి కోసమైతే మనము ఈ రాజ్యాన్ని, భోగాలను కోరి మనము యుద్ధానికి వచ్చినామో వారే ఇక్కడ యుద్ధ రంగంలో నిలబడినారు. అలాంటప్పుడు ఈ యుద్ధంలో మరి వారే వచ్చి నిలబడినారు. వారి వధే కావచ్చు, మన వధే కావచ్చు. అందుకని ఈ అనర్థకారి అయినటువంటి హింసాయుక్తమైనటువంటి యుద్ధ కర్మ ఎందుకు, దీంతో ఏం ప్రయోజనం ఉన్నది అని అంటాడు. మధుసూదని టీకా 61వ అంకము 33వ పేజీ. ఏతేనా స్వస్య వైరాగ్య అపి స్వీయానాం అర్థే యతనీయం ఇది అపాస్తం. ఒకవేళ కృష్ణ భగవానుడు అనవచ్చు, నకాంక్షే విజయం కృష్ణ అని నువ్వు అంటున్నావు. ఒకవేళ నీకు ఈ భోగాల పట్ల, రాజ్యం పట్ల, విజయం పట్ల నీకు వైరాగ్యం ఉంటే ఉండుగాక, నీకు అపేక్ష లేదంటున్నావు, సరే. కానీ నీ వారి కోసమైనా యుద్ధం చేయవచ్చు కదా, నీకు ఇచ్చ లేకుంటే ఏమైంది, నీ వారి కోసమైనా యుద్ధం చెయ్యి అని అంటే నాకు వద్దంటాడు. వారి కోసం కూడా యుద్ధం చేయాల్సిన అవసరం లేదంటాడు. ఎందుకనంటే ఏకాకినో హి రాజ్యాది అనపేక్షితమేవ. ఒక్కని కోసమైతే రాజ్యాదుల యొక్క అపేక్ష లేదు. ఒకడు బ్రతకడానికి ఇంత పెద్ద రాజ్యము, భోగాలు కావన్నా ఒక్కని కోసమైతే అవసరం లేదు. మరి ఎవరి కోసమైతే మనం యుద్ధం చేసి రాజ్యాన్ని పొంది వారిని సుఖపెట్టాలని అనుకున్నామో వారు ఏషాంతు బంధూనామర్తే తదపేక్షితం తే ఏతే ప్రాణాన్ అనగా ప్రాణాశాం ధనాని అంటే ధనాశాం చ త్యక్త్వా యుద్ధే అవస్థితాః ఇది నా స్వార్థః స్వీయార్థో వా అయం ప్రయత్నః ఇది భావః. హే కృష్ణ, ఎవరి కోసమైతే మనము ఈ రాజ్యాన్ని అపేక్షించి యుద్ధం చేయడానికి వచ్చినామో ఆ బంధువులందరూ కూడా వారే స్వయంగా ప్రాణాలను అంటే ప్రాణం మీద ఆశను వదులుకొని వచ్చినారు ఇక్కడికి యుద్ధంలోకి. ధనాలను అంటే ధనం మీద ఆశను వదులుకొని ఈ యుద్ధం లోపల అవస్థితమై ఉన్నారు. అందుకని స్వార్థం కోసం గాని
వారి కోసం కాని, స్వీయ అర్థాన్ అంటే నా వారి కోసం, బంధువర్గం కోసం గాని ప్రయత్నం చేయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే వాళ్ళే వచ్చి యుద్ధరంగంలో నిలబడ్డారు. ఇక వాళ్ళే చావడానికి సిద్ధంగా ఉంటే ఇక వారి కోసం నేనేం రాజ్యం సంపాదించాలి అని నా కోసం గాని నా బంధువర్గం కోసం గాని ఈ యుద్ధ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. భోగ శబ్ద పూర్వత్ర సుఖపరత నిర్దిష్ట అపి అత్ర పృథక్ సుఖగ్రహణాత్ సుఖ సాధన విషయపర. రాజ్యం భోగా సుఖాని చ, అక్కడ భోగాలు ఏవైతే ఉన్నాయో, భోగం అంటే సుఖ దుఃఖ అన్యతర సాక్షాత్కార భోగ ఉచ్యతే. భోగం అనే దానికి సుఖము దుఃఖము రెండు అర్థం ఇస్తాయి. అయితే అక్కడ సుఖ అర్థంలో వాడినాడు నకాంక్షే విజయం కృష్ణ. ఇక్కడ ఆ భోగ శబ్దానికి మనము భోగ సాధనమైనటువంటి విషయాలను తీసుకోవాలంటాడు. భోగ సాధనమైనటువంటి విషయాలు, శబ్దాది విషయాలు. రాజ్యాన్ని సంపాదించినట్లయితే రాజ్యభోగాలు ప్రాప్తమవుతాయి, శబ్దాది విషయాలు ప్రాప్తమవుతాయి. అయితే ఆ విషయాలను అనుభవిస్తే ఏమవుతుంది అనంటే సుఖం ప్రాప్తమవుతుంది. అందుకని ఇక్కడ భోగ శబ్దం చేత భోగ సాధనమైనటువంటి విషయాల విషయంలో భోగ శబ్దాన్ని అన్వయించుకోవాలి అంటాడు. ప్రాణ ధన శబ్దవుతూ తద్ ఆశా లక్షకౌ ప్రాణాన్ ధనాన్ త్యక్త్వా అన్నాడు శ్లోకంలో. ప్రాణ అంటే ప్రాణం మీద ఆశ వదులుకున్నారని తెలుసుకోవాలి, ఆశాపరకంగా తెలుసుకోవాలి. ప్రాణ శబ్దాన్ని ధన శబ్దాన్ని ఆశాపరకంగా తెలుసుకోవాలి. అంటే ప్రాణం మీద ఆశ లేదు, ధనం మీద ఆశ లేదు. ఆ ప్రాణం మీద ఆశను ధనం మీద ఆశను వదులుకొని వాళ్ళు యుద్ధంలో వచ్చి నిలబడ్డారు. స్వప్రాణ త్యాగే అపి స్వబంధూనాం ఉపభోగాయ ధనాశ సంభవేత్ ఇది తద్వారణాయ పృథక్ ధన గ్రహణం. అయితే కొందరు ప్రాణం మీద ఆశను వదులుకొని యుద్ధంలోకి వచ్చినారు. అయితే ప్రాణం మీద ఆశ వదులుకున్నా గాని వారికి సంబంధించినటువంటి బంధువులకు ధనం ప్రాప్తమైతే వాళ్ళైనా సుఖంగా ఉంటారు అనేటువంటి ఆశ వాళ్ళకు ఉంటది కదా. అంటే అది కూడా లేదు అని కృతజ్ఞ ధన శబ్దం తీసుకున్నాడు ఇక్కడ. ప్రాణాన్ ధనానిచ, ప్రాణాలను వదులుకున్నారు, ధనాలు అంటే వారి కోసం గాని వారి కోసం గాని వారి బంధువుల కోసం గాని ఏ విధమైనటువంటి ఆశ లేని వారయ్యి వచ్చే యుద్ధంలో నిలబడ్డారు. అటువంటి వారిని చంపి ఇక రాజ్యాన్ని పొంది ఎవరి కోసమైతే మనం రాజ్యాన్ని పొందాలని వచ్చినామో వాళ్ళే చావడానికి వచ్చి నిలబడ్డారు యుద్ధంలో. ఇక మరి రాజ్యాన్ని పొంది ఎవరి కోసం అని ఈ విధంగా 33వ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఉత్తర శ్లోకానికి అవతారిక. ఏషాం అర్థే రాజ్యాది అపేక్షితం తే అత్ర నా ఆగతాః ఇత్యాశంక్య తాన్ విశనష్టి. కృష్ణుడు అనవచ్చు, అయ్యా నువ్వు ఎవరి కోసమైతే రాజ్యాన్ని పొందాలని యుద్ధానికి వచ్చినావో వాళ్ళే వచ్చి ఇక్కడ యుద్ధంలో నిలబడి చావడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఎవరి కోసం రాజ్యాన్ని సంపాదించాలి, ఈ భోగాలు సంపాదించాలి అని అంటున్నావు కదా, వారెవరు రాలేదయ్యా యుద్ధంలోకి నీవారు అంటాడు. ఎవరి కోసమైతే రాజ్యాన్ని సంపాదించాలని వచ్చినో వాళ్ళు రాలే యుద్ధంలోకి అని ఒకవేళ కృష్ణుడు అంటే అట్లెట్లా అంటున్నావు స్వామీజీ, ఎదురుగా నిలబడ్డారు చూడు, వాళ్ళంతా ఎవరు, నావారు కదా అని చెప్తున్నాడు శ్లోకం ద్వారా. చదవండి. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శాలాః సంబంధినస్తథా. చూడు, నా వారు ఎవరు లేరు యుద్ధంలో ఎదురుగా నిలబడిన వారు అని అంటావు చూడు, వాళ్ళంతా ఎవరు? ఆచార్యాః, నాకు గురువులైన వాళ్ళు ఉన్నారా లేదా? ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు కుల గురువు, ద్రోణాచార్యుడు ధనుర్విద్యా గురువు, వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళు నావారు కాదా? మరియు పితరః, తండ్రులు ఉన్నారు, భూరిశ్రవుడు మొదలైనటువంటి వాళ్ళు తండ్రి సంబంధించినటువంటి వాళ్ళు. మరి పుత్రాహ, కొడుకులు ఉన్నారు. ఎటు నా కొడుకు అభిమన్యుడైతే ఉన్నాడు ఇక్కడ. మరి మా పంచపాండవుల ద్వారా కలిగినటువంటి ఉప పాండవులు కూడా మా పుత్రులే కదా, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అటువైపు దుర్యోధనుడు కుమారుడు లక్ష్మణుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. పుత్రులందరూ ఉన్నారా లేదా? మరి ఎవరు వీళ్ళంతా? అటు దుర్యోధను వైపు నుండి అయినా గాని వాళ్ళు ఎవరు? పరాయి వాళ్ళ? నా వాళ్ళే కదా, కౌరవులే కదా అందరు. మరి ఇలా
నా వారు కానివారు ఎవరున్నారు చెప్పు. పితామహాహ, చూడు తాతలు భీష్మాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఎదురుగా నిలబడ్డాడు. వాళ్ళు గుడిలో కూర్చొని నేను ఆడుకున్న చిన్నప్పుడు, వాళ్ళంతా ఎవరు? నా వారు కాదా? మాతులాహ అంటే మేనమామలు. ససురాహ, వీళ్ళు కూడా మామలే. అందరూ అక్కడ ఉన్నారు. వాడెవడు? గాంధార దేశం రాజు శకుని మూల కారణం వాడున్నాడు. ఇటు శల్యుడున్నాడు మన వైపు నుంచి, అతడు కూడా పాపం అక్కడ పోయిండు. మన దిక్కే వచ్చేటోడు ఉండే. ఆ దుర్యోధనుడు అంత మలుపుకున్నాడు. మామలున్నారు. పౌత్రాహ అయితే ఇక్కడ ఇతని వైపు నుంచి మనుమలైతే రాలే. అర్జునుని వైపు నుంచి ఇంకా మనుమలు యుద్ధంలోకి రాలే. వాడొకడు ఉండే బర్బరీకుడు, వాడు తర్వాత వస్తా అంటాడు. వాడిని కూడా రానియాడు కృష్ణుడు. ఇక అక్కడ వైపు మాత్రం ఉన్నారు దుర్యోధనుని కొడుకు లక్ష్మణుడు, లక్ష్మణుని కొడుకులు ఉన్నారు. అక్కడ మనుమలు కూడా ఉన్నారు. శాలాహ బావలు, బావమరుదులు, ఇంకా సంబంధిన అనేక మంది సంబంధికులు ఉన్నారు అక్కడ. వాళ్ళంతా ఎవరు? నావారు కాకపోతే నీ వారు ఎవరు రాలే యుద్ధంలోకి అంటావు. వాళ్ళంతా ఎవరు? నావారే కదా. మరి నేను వాళ్ళని చంపి రాజ్యాన్ని పొంది ఏం ఉపయోగం ఉన్నది? ఏం ప్రయోజనం చెప్పు అని 34వ శ్లోకానికి అర్థం ఏం లేదు. భక్తు నామనిర్దేశం చేసిండు. అందరు వాళ్ళు వచ్చారని. ఇప్పుడు 35వ శ్లోకానికి అవతారిక. నన్ను ఏది కృపయా త్వం ఏతాన్ న హంసి. ఒకవేళ నువ్వు కృపచేత వాళ్ళని నువ్వు చంపనని అంటున్నావు కదా. నువ్వు చంపనని ఊరక ఉన్నా వాళ్ళు చంపకుండా ఉంటారా నిన్ను? వాళ్ళు ఎందుకు వచ్చారు యుద్ధంలోకి? యుద్ధం చేయడానికి వచ్చాను కదా. మరి యుద్ధంలో వాళ్ళు నేను చంపుతారు కదా. నీకు వాళ్ళ మీద కనికరం కలిగింది, వాళ్ళని చంప అంటున్నావు. కానీ వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? నిన్ను చంపుతారు. అప్పుడేం చేస్తావు? నీ ప్రాణాలు రక్షించుకోవడానికైనా యుద్ధం చేయాలన్నా కదా. ఏది కృపయా త్వం ఏతాన్ న హంసి. ఒకవేళ కృపచేత వారిని నువ్వు చంపనట్లయితే తరిహి త్వాం ఏతే రాజ్యలోభేన హనిష్యంతి. వారైనా గాని రాజ్యలోభం చేత నిన్ను చంపుతారు. హనిష్యంతి ఏవా అతః త్వం ఏతాన్ హత్వా రాజ్యం భుంక్ష్వ ఇత్యతః. అందుకని వాళ్ళు చంపుటకు మొదలే నీవే వాళ్ళని చంపి రాజ్యాన్ని అనుభవించు అని ఒకవేళ కృష్ణుడు అనవచ్చునేమో అని ఊహించి అర్జునుడు అంటున్నాడు. శ్లోకం ఏతాన్నహంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. హే మధుసూదన అన్నాడు. మధుసూదన అంటే మధు అనేటువంటి రాక్షసుని సంహరించినందువలన కృష్ణునికి మధుసూదనుడు అని పేరు వచ్చింది. హే కృష్ణ మధుసూదన అంటూ జ్ఞతః అపి అంటే వారు నన్ను చంపినప్పటికీ కూడా, చూడు ముండికేసినాడు అర్జునుడు, నేనైతే వాళ్ళని చంపను. వారు ఒకవేళ నన్ను చంపినా కూడా ఏతాన్ త్రైలోక్య రాజ్యస్య హేతోః అపి 3 లోకాల రాజ్యాధిపత్యం నాకు ప్రాప్తమవుతుంది అంటే కూడా వాళ్ళని నేను చంపనంటాడు. చూసారా? అంటే ఇక్కడ మనకు సాధకుని యొక్క దృష్టితోని విచారం చేసినట్లయితే ఇంతకు పూర్వము నకాంక్షే విజయం కృష్ణ అని ఏదైతే అన్నాడో దాని ద్వారా సాధకునికి ఈ లోక సంబంధమైనటువంటి భోగాల పట్ల వైరాగ్యం కలిగింది అని తెలుసుకోవాలి. ఎందుకంటే రాజ్యభోగాల కంటే అధిక భోగాలు ఈ లోకంలో ఏముంటాయి? ఈ భూలోకంలో చక్రవర్తి భోగాల కంటే అధిక భోగాలు ఇంకేమైనా ఉంటాయా? అంటే సంపూర్ణ ఈ లోక సంబంధమైనటువంటి భోగాల పట్ల సాధకునికి విరక్తి కలిగింది. ఎందుకంటే వైరాగ్యం లేకుండా జ్ఞానం కలగదు. ఇది అబాధిత నియమం. వైరాగ్యాన వినా జ్ఞానం కదాచన్ నోపజాయతే. వైరాగ్యం లేకుండా జ్ఞానం కలిగేందుకు అవకాశమే లేదు. అందువల్ల ఆ వైరాగ్యం ఎలా ఉండాలి అనంటే ఇహలోక సంబంధమైనటువంటి భోగాలు గాని పరలోక సంబంధమైనటువంటి భోగాలు గాని వాటి పట్ల పూర్తిగా కాకవిష్టయందు ఎంత హేయ బుద్ధి ఉంటుందో అటువంటి హేయ బుద్ధి ఉండాలి సాధకునికి. యథైవ కాకవిష్టాయాం వైరాగ్యం తథ్య నిర్మలం అన్నాడు శంకరాచార్య అపరోక్ష అనుభూతిలో. యథైవ కాకవిష్టాయాం, ఏ విధంగా కాకవిష్టయందు అంటే కాకి మలం నందు ఎంత హేయ బుద్ధి ఉంటుందో, అంటే దానికి ఎవరు కూడా కావాలని కోరరు. దాని మలాన్ని ఇంకొక పశువు కూడా ముట్టుకోదు, ఇంకో పక్షి కూడా ముట్టుకోదు ఆ మలాన్ని. మనుషుల మలాన్ని అయితే పందులు వగేరా సేవిస్తాయి, కానీ కాకి మలంను
ఎవరు కూడా దాన్ని కాంక్షించరు. మనుషులే కాదు, పశుపక్షాదులు కూడా దాని ముఖం చూడవు. అంత హేయమైంది అది. వేరే వేరే మలాలు కొన్ని ఔషధాలలో ప్రయోగం చేస్తారు. గాడిద లద్దె, గుర్రం లద్దె మొదలైనటువంటి అవి ఔషధాల్లో ప్రయోగం చేస్తారు. కానీ కాకి మలం ఎందుకు పనికిరాదు, వ్యర్థం. ఎట్లా కాకి మలం నందు హేయ బుద్ధి ఉంటుందో అటువంటి హేయ బుద్ధి ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన భోగాల పట్ల ఉండాలి. దేని అందు కూడా స్పృహ ఉండొద్దు. అది వైరాగ్యం అంటే. అటువంటి వైరాగ్యం ఉన్నోనికే జ్ఞానం కలుగుతుంది, లేకపోతే కలగదు. ఏ విషయం పట్లనైనా కించిత్ ఆసక్తి ఉన్నట్లయినా కూడా వానికి జ్ఞానం కలగదు. అందుకే 2వ అధ్యాయంలో చెప్తాడు కదా, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. ఎప్పుడైతే తన మనసులో ఉన్నటువంటి సకల కామనలు, ఆఖరికి మోక్ష కామన కూడా వదిలిపెట్టాలి. నాకు మోక్షం కావాలి అనేటువంటి కోరిక కూడా ఉండొద్దు. అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడు అవుతాడు, లేకపోతే కలిగేది. కించిత్ కోరిక ఉన్నా గాని జ్ఞానం కలిగేది. అంటారు కదా, పుట్టాడు తేనెలో, తేనె నువ్వు ఎంతనన్నా ఉన్నది, అలా ఒక నీళ్ళ సుక్కేస్తే చెడిపోతుంది. అంటే ఆ ఒక్క నీళ్ళ సుక్క అంత దాన్ని చెడిగొట్టిందని అంటే చిన్న కోరిక కూడా మనకు పెద్ద ప్రతిబంధకమై నిలుస్తుంది. అంటే మోక్షాన్ని కలగనిది. అందుకని ఏ మాత్రం కూడా విషయ స్పృహ ఉండొద్దు, విషయ కోరిక ఉండొద్దు. ఇది నాకు కావాలి, నాకు అవసరం ఉన్నది అనేటువంటి కోరిక ఉండొద్దు. అటువంటి వానికే జ్ఞానం కలుగుతుంది. అందువల్ల ఇప్పుడు నకాంక్షే విజయం కృష్ణ అనే శ్లోకం ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి భోగాల పట్ల అర్జునునికి విరక్తి కలిగింది, లేదా సాధక దృష్టితో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పినాడు అపి త్రైలోక్య రాజ్యస్య అన్నాడు. 3 లోకాల రాజ్యాధిపత్యం ఇస్తా అంటే కూడా నేను వాళ్ళని చంపను అన్నాడు. అంటే దీని ద్వారా మనకు తెలుస్తుంది పరలోక భోగాల యొక్క కోరిక కూడా ఇతనికి లేదు. పరలోక భోగ సంబంధమైనటువంటి వాంఛ కూడా అర్జునునికి లేదు. అదే విధంగా సాధకునికి కూడా ఉండాలి. సాధకుడైనటువంటి వానికి కూడా కొందరికి ఉంటది. ఏ లోక భోగాలు నశ్వరములు, క్షణికములు, దుఃఖ మిశ్రితములు గాని పరలోక భోగాలు, ఇంద్రుని స్వర్గాది భోగాలు ఏవైతున్నాయో ఉత్కృష్ట భోగాలు కదా, అవి నాకు దొరికితే బాగుండు అని ఇట్లా ఇచ్చ ఉంటది కొంతమందికి. అందుకే కదా కొందరు 100 అశ్వమేధ యాగాలు చేసి స్వర్గాన్ని పొందాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకు? అంతే కదా. ఇప్పుడు ఏదైనా గాని ఒకదాన్ని వదిలిపెట్టి మరొక దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే అందులో తాత్పర్యం ఏముంటది? ఈ వదిలిపెట్టబడేది ఏదైతే ఉందో అది నికృష్టం ఉంటది. పట్టుకోవాలని దేన్నైతే ప్రయత్నం చేస్తున్నాడో అది ఉత్కృష్టం ఉంటది. ఇది సాధారణ నియమం. మరి స్వర్గ భోగాలు కావాలని వాడు యజ్ఞం చేస్తున్నాడు. సోమేన యేజేత స్వర్గ కామ దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గ కామ అని ఈ విధంగా శాస్త్రం విధానం చేసిన దర్శపూర్ణమాస యాగం చేయి, సోమయాగం చేయి, నీకు స్వర్గం ప్రాప్తం అవుతుందని శాస్త్రం చెప్తే వీడు ఆ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని వాడు స్వర్గమును కోరి యజ్ఞం చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఈ లోక సంబంధమైన భోగాల కంటే కూడా అవి ఉత్కృష్టమైనవి. రంభ, ఊర్వశి, మేనక, ఇంద్రుడు ఎంత బాగా అనుభవిస్తాడు, మేము కూడా పోతే మాకు దొరుకుతాయి అనుకొని వాటిని అపేక్షించి, స్వర్గభోగాలను అపేక్షించి యజ్ఞం చేస్తున్నాడు. అంటే వానికి ఈ లోక సంబంధమైన వైరాగ్యం ఉన్నా గాని పరలోక సంబంధ వైరాగ్యం లేదు అని కోరుతున్నాడంటే వైరాగ్యం ఎక్కడిది? కానీ శాస్త్రం అట్లా చెప్పలే. ఈ లోక సంబంధమైన భోగాలు, రాజ్యాది భోగాలు గాని, పరలోక సంబంధమైనటువంటి ఇంద్ర భోగాలు గాని ఏది కూడా అతనికి కోరిక ఉండొద్దు, స్పృహ ఉండొద్దు. బ్రహ్మలోక భోగాలు కూడా వదిలిపెట్టాలి. బ్రహ్మలోకులో భోగు జో చెహే సభన్ కో త్యాగ్ అని విచార సాగరంలో చెప్తాడు సాధు నిశ్చల్దాస్ స్వామి. బ్రహ్మలోక పర్యంతమైనటువంటి భోగాలు కూడా కాకవిష్ట వల్ల వదులుకోవాలి అన్న. అప్పుడే వానికి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ వైరాగ్యాన్ని సూచిస్తుంది ఈ శ్లోకం, పరలోక వైరాగ్యాన్ని. అందుకని అపి త్రైలోక్య రాజ్యస్య హేతోహో కిం ను మహీకృతే అంటాడు. 3 లోకాల ఆధిపత్యమే నాకు వద్దనంటే ఇంకా ఈ లోకమైన ఈ రాజ్యం నాకెందుకు అంటాడు కైముతిక న్యాయం చేత. అదే నాకు వద్దనంటే ఇంకా ఇది నాకెందుకు అంటాడు. దీనికి మధుసూదన చూద్దాము. త్రైలోక్య రాజ్యస్య అపి హేతోహో తత్ ప్రాప్త్యర్థం అపి అస్మాన్ ఘనతః అపి ఏతాన్న హంతుం ఇచ్చామపి న కుర్యాం అహం కిం పునః హన్యాం. ఇప్పుడు 3 లోకాల ఆధిపత్యం ఇస్తా అంటే కూడా నాకు రాజ్యం వద్దు, వాళ్ళని చంపేది వద్దు. నేను వాళ్ళని చంపను.
3 లోకాల రాజ్యం ఆధిపత్యం ఇస్తా అని ఒకవేళ ప్రలోభం పెట్టి వాళ్ళని చంపు అంటే కూడా నేను చంపను. నాకు అవసరం లేదు, నాకు ఇచ్చ లేదు. నాకు ఇచ్చనే లేదంటే ఇక చంపేది ఎట్లా సంభవము? అలా ఏదైనా కార్యాన్వితం చేయాలంటే మొదలు ఇచ్చ ఉండాలి. మొదలు ఇచ్చగలిగితే కార్యాన్వితం చేస్తాడు. ఇచ్చనే లేదు, కార్యోన్ముఖుడు ఎట్లా అవుతాడు? అందుకనే నాకు వాళ్ళని చంపాలని ఇచ్చనే లేదు, ఇక నేను చంపేది ఎలా? నేను చంపను అంటాడు. మహీ మాత్ర ప్రాప్తయేతు నా హన్యాం ఇది కిం వక్తవ్యం ఇత్యర్థ. చూడు, 3 లోకాల రాజ్యాధిపత్యమే నాకు వద్దంటే ఇంకా ఈ భూలోక ఆధిపత్యం నాకెందుకు అంటే ఇది కైముత్తిక న్యాయం అంటారు. ఏ విధంగా అంటే గజాపి పలాయంతే మశకానం కిం వక్తవ్యం. సుడిగాలిలో ఏనుగలే కొట్టుకుపోతున్నాయి. గాలిలో అంత పెద్ద బరువు కలిగినటువంటి ఆ ఏనుగలే కొట్టుకుపోతున్నాయి అంటే దోమల సంగతి ఏందిగా? కైముత్తిక న్యాయం అంటారు ఇది. కాబట్టి ఆ పెద్ద 3 లోకాల రాజ్యాధిపత్యం నాకు వద్దంటే ఈ భూలోక రాజ్యాధిపత్యం నాకెందుకు అంటాడు. మధుసూదన ఇది సంబోధయన్ వైదిక మార్గ ప్రవర్తకత్వం భగవత సూచయతి. శ్లోకంలో మధుసూదన అని సంబోధించినాడు కృష్ణుడిని. మధుసూదనుడు అని సంబోధించడంలో వివక్ష ఏముంది? ఇక్కడ తాత్పర్యం ఏముందనంటే వైదిక మార్గ ప్రవర్తకత్వం. భగవంతుడు వైదిక మార్గాన్ని కాపాడడానికి అవతరించండు అని సూచించడానికి మధుసూదన అని శబ్దాన్ని ప్రయోగం చేసినాడు, సంబోధించినాడు. ఇక్కడ చెప్పినారు టిప్పన్ లోపల, మధు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర నుంచి వేదాలు దొంగిలించుకుపోయినాడు అని చెప్పింది. మరి వేదాలు దొంగిలించకపోతే విష్ణు భగవానుడు వాడిని చంపి మళ్ళీ వేదాలను తిరిగి తెచ్చినాడు. అంటే ఇప్పుడు వేదాలను కాపాడిండా లేదా? అందుకని వైదిక మార్గాన్ని కాపాడేటువంటి వాడు మధుసూదనుడు అని సూచించినట్లయింది ఇక్కడ. తర్వాత 36వ శ్లోకానికి అవతారిక. నను అన్యాన్ విహాయ, సరే ఇతరులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్లను చంపకు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్మాచార్యులు వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళని వదిలిపెట్టు. ఎందుకంటే వాళ్ళ మీద తాతలు గురువులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద నీకు ఆదరభావం ఉంది కాబట్టి అటువంటి వాళ్ళని చంపడం కూడా మంచిది కాదు. పూజ్యులు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టు. కానీ ధార్తరాష్ట్రాహ ఏవ హంతవ్యాహ, ఈ ధృతరాష్ట్రుని కుమారులు ఉన్నారు కదా, వాళ్ళనైనా చంపొచ్చు కదా. ఎందుకంటే వాళ్లే కదా మీకు అన్ని విధాలుగా అన్యాయం చేసిన వాళ్ళు, దుర్మార్గం పనులు చేసిన వాళ్ళు. చిన్నప్పటి నుంచి మీ వెంటబడ్డారు వాళ్ళు. భీమునికి విషం ఇచ్చిండు వాడు దుర్యోధను చంపాలని, అట్లా బయటపడ్డాడు. ఆ తర్వాత లక్క గృహంలో లక్క ఇల్లు తయారు చేసి అందులో మిమ్మల్ని అందరిని మొత్తం సమాప్తం చేయాలని ప్రయత్నం చేసిండు, అట్లా బయటపడ్డారు. జూదమాడి రాజ్యాన్ని అపహరించండు, మరి ద్రౌపదిని అవమానం చేసిండు, ఇంకా ఎన్నెన్ని దుర్మార్గం పనులు చేసిండ్రు వాళ్ళు. చివరికి మిమ్మల్ని అడవుల పాలు చేసినరా లేదా? మరి అటువంటి దుర్మార్గులను చంపాలనా లేదా? చంపాలే కదా. అందుకని ఈ తాతలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నో వాళ్ళని వదిలిపెట్టు. ఈ దుర్యోధనాదులు ఉన్నారు కదా, ధృతరాష్ట్రుని కుమారులు, వాళ్ళను చంపదగిందే, అందుకని వాళ్ళనైనా చంపు అని ఒకవేళ కృష్ణుడు అంటాడేమో అని. తేషాం అత్యంత క్రూరతర తత్తత్ దుఃఖ దాతృణాం వదే ప్రీతి సంభవాద్ ఇత్యతః ఆహ. వాళ్ళు అత్యంతమైనటువంటి దుఃఖాలను మీకు ఇచ్చినారు కాబట్టి వాళ్ళనైనా చంపడానికి నీకు ప్రీతి ఉందా లేదా? ఉండాలి. ఎందుకంటే అనేక దుఃఖాలు మీకు ఇచ్చినారు కదా, వాళ్ళనైనా చంపాలి కదా, అందుకోసమైనా యుద్ధం చెయ్యి అని అంటే ఎందుకు అంటాడు. ఎందుకు చంపాలి? శ్లోకం చదవండి. నిహత్యదార్థ రాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. హే జనార్దన అన్నాడు ఇక్కడ. ఒక్కొక్క శ్లోకంలో భగవంతుని సంబోధించుట్లో వేరువేరు శబ్దాలు ప్రయోగం చేస్తున్నాడు. ఇక్కడ ఇంతకుముందుకు మధుసూదన అన్నాడు, అంతఃపురం గోవింద అన్నాడు, అంతఃపురం కృష్ణ అన్నాడు, ఇక్కడ జనార్దన అంటున్నాడు. దీనిలో ఒక వివక్ష ఉంది ఈ శబ్దాలు ప్రయోగం చేయడంలో. శ్లోకార్థం చూడండి. హే జనార్దన అంటే ఓ కృష్ణ, ధార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి దుర్యోధనాదులు ఎవరైతే ఉన్నారో వారిని నిహత్య అంటే చంపి, నహ అంటే మనకు
కా ప్రీతి స్యాద్, మనకు ఏం సుఖం కలుగుతుంది, ఏం ఆనందం కలుగుతుంది వాళ్ళని చంపితే మాత్రం. దుర్యోధనాదులు భలే పాపం చేసినారు, మాకు అన్యాయం చేసినారు, దుఃఖాల పాలు చేసినారు, అయినా కానీ వాళ్ళు చంపితే ఏం ప్రయోజనం మనకు. ఏతాన్ ఆతతాయిన, ఈ ఆతతాయులను హత్వా చంపి అస్మాన్ మనలకు పాపమే ఆశ్రయేత్, ఈ ఆతతాయులను చంపితే మనకు పాపమే చుట్టుకుంటుంది చూడన్నాడు. పాపమే కలుగుతుంది, పాపం ద్వారా నరకం ప్రాప్తమవుతుంది. మరి నరకం పోవాలని మనకిష్టం ఉందా, ఎందుకు చంపాలి అంటాడు. దీనికి మధుసూదన చూద్దాము. ధార్తరాష్ట్రాన్ అంటే దుర్యోధనాదిన్. ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని కుమారులు. ఎవరు? దుర్యోధనాదులు. వారంతా ఎవరు? భ్రాతృన్, మా అన్నలు తమ్ములే కదా అంతా. వాళ్ళని నిహత్య, వాళ్ళని చంపి, ఇక ఉండేది ఎవరు? మనమే కదా. వాళ్ళని చంపిన తర్వాత ఉండేది ఎవరు? మనమే కదా. మరి వాళ్ళని చంపి బ్రతికున్నటువంటి మనకు స్థితాన్ అస్మాకం కా ప్రీతి స్యాత్, వాళ్ళను చంపి బ్రతికినటువంటి మనకు ఏం ప్రీతి ఉన్నది, ఏం ఆనందం, ఏం సుఖం ఉన్నది, మనకు ఏం సుఖం కలగది. నా కాపీ ఇత్యర్థ, ఏ సుఖం కలగదు మనకు. వాళ్ళని చంపితే కూడా ఏం లాభం లేదు. నహి మూఢజనోచిత క్షణ మాత్రవర్తి సుఖాభాసలోభేన చిరతర నరక యాతన హేతు బంధువద అస్మాకం యుక్త ఇది భావ. ఇప్పుడు మూఢజనుడు ఆచరించేటువంటి వ్యవహారం ఇది. మూర్ఖులు అటువంటి ఆతతాయులను చంపుతారు. అటువంటి మూఢజనులు ఆచరించేటువంటి ఈ యుద్ధ క్రియ, ఈ యుద్ధ వ్యాపారము మనం చేసి ఏం ఉపయోగం? ఎందుకు చేయాలంటున్నారు మీరు? వాళ్ళని ఎందుకు చంపాలంటున్నారు? రాజ్య సుఖ లోభం చేతనే కదా. వాళ్ళని చంపితే రాజ్యం మనకు ప్రాప్తమవుతుంది, రాజ్యభోగాలు అనుభవించవచ్చు కదా. రాజ్యభోగాలు ఎటువంటి అని అంటే కేవలం ఆభాస సుఖాలు, నిజమైన సుఖాలు కావు. ఆభాసం అంటే ఉన్నట్టు అనిపిస్తాయి కానీ అవి సుఖాలు కావవి. ఏ విధంగా తాడు యందు పాము ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఆడ పాము లేదు, అంతే కదా. అట్లే మన ముఖం అద్దంలో ఉన్నట్టు అనిపిస్తుంది, మన ముఖం అద్దంలో ఉందా మేడం మీద ఉందా? ఎక్కడుంది మన ముఖం? అక్కడ ఉన్నట్టు కనపడుతుంది. దానికి ఏమనాలి? ఆభాసం అంటే ఉన్నట్టు వలె కనపడుతుంది కానీ లేదు. అట్లా ఈ రాజ్య సుఖాలు కూడా ఆభాసమైనటువంటి అటువంటి సుఖాలు మనకెందుకు? మరి ఆ క్షణికమైనటువంటి మూఢజనులు ఆచరించేటువంటి ఆ రాజ్య ఆభాస సుఖాలను కోరి వాళ్ళని చంపినట్లయితే మనకేం ప్రాప్తమవుతుంది? నరకమే ప్రాప్తమైతే సుమా అంటారు. మరి ఈ క్షణిక సుఖాలను కోరి మహత్తరమైనటువంటి నరక దుఃఖాలను తెచ్చుకొని పెట్టుకుందామా మనం? క్షణిక సుఖాలను ఆశించి మనము మహత్తరమైనటువంటి నరక దుఃఖాలను ఆశిస్తామా? వద్దు వద్దు అంటాడు. అందుకని అస్మాకం నయుక్త, మనకు ఇది యుక్తమైనటువంటి పని కాదు, నేను యుద్ధం చేయను, వాళ్ళని చంపను. దుర్యోధనాదులను కూడా చంపను, భీష్మాదులను అయితే నేను చంపను, వీళ్ళని కూడా నేను చంపను. వాళ్ళు నిన్ను చంపుతారు కదా, చంపితే చంపని, నన్ను చంపితే చంపని, అయినా కానీ నేను చంపను అంటాడు. జనార్దన అనే శబ్దానికి ఇక్కడ జనార్దన ఇది సంబోధనేన యది వద్యాహ ఏతే తర్హి తం ఏవ ఏతాన్ జహి ప్రళయే సర్వజన హింసకత్వే అపి సర్వ పాప అసంసర్గిత్వాది సూచయతి. ఇక్కడ జనార్దన అనే శబ్దానికి ఈ విధంగా అర్థం ఉంది. జనాన్ లోకాన్ అర్ధతి హంతి హరరూపేణ సంహారకత్వాది జనార్దన. జనార్దనుడు అనే శబ్దానికి అర్ధ జన రెండు శబ్దాలున్నాయి. జనులను అంటే లోకులను లేదా ప్రాణికోట్లను అందరిని కూడా అర్ధతి అంటే హంతి నాశనం చేస్తాడు. ఎప్పుడు? ప్రళయకాలంలో. ఏ రూపంలో? హర రూపంలో, శివుని రూపంలో. సంహారకర్త ఎవరు? శివుడు. సృష్టికర్త బ్రహ్మ, పాలనకర్త విష్ణువు, సంహారకర్త శివుడు. అందుకని ఆ శివుని రూపంలో సకల ప్రాణికోట్లను ప్రళయంలో అందరినీ గాయబ్ చేస్తాడు, అందరిని నాశనం చేస్తాడు. ఎవరు? ఈయనే. ముగ్గురు లేరు ఇక్కడ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు లేరు, ఒక్కడే. తానే రజోగుణాన్ని ఆశ్రయించి బ్రహ్మదేవుడైండు, సత్వగుణాన్ని ఆశ్రయించి విష్ణువైండు, మరియు తమో గుణాన్ని ఆశ్రయించి శివుడైండు. ఈ మూడు గుణాల యొక్క ఉపాధులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇవన్నీ వేరువేరు కాదు, ఒకటే. ఉపాధులు వేరువేరే కనపడుతున్నాయి గాని స్వరూపం చేత విష్ణు ఒకడే, వ్యాపకమైనటువంటి పరబ్రహ్మ. ఇది ఏ విధంగా మనమే ఉన్నామనుకో, ఇంట్లో ఒక ఆయన మనల్ని నాన్న అంటాడు, ఒక ఆమె నా భర్త అంటది,
ఒక ఆమె నా తండ్రి అంటాడు, మీ నాయన ఏమంటాడు నీకు, నా కొడుకు అంటాడు. నువ్వు ఇన్ని తీర్లు అయినావా, ఉన్నది ఒకటే కదా. కానీ వాళ్ళు పిలిచేది వాళ్ళ వాళ్ళ భావనను బట్టి వేరువేరుగా పిలువబడుతున్నావే గాని ఉన్నది నువ్వు ఒకనివే కదా. అట్లా పరమాత్మ కూడా ఆయా ఉపాధుల ద్వారా భిన్న భిన్నంగా వ్యవహరింపబడినప్పటికీ కూడా ఒక్కటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అనేకమేమి లేదు. ఇప్పుడు అద్దాలు అమర్చినటువంటి ఒక గది ఉందనుకో, అది ఎట్లా అంటే కరెక్ట్ దానికి దేనికి సరిగ్గా ఎదురెదురుగా. అయితే ఏమైతుంది, మన ప్రతిబింబం అటు కనపడుతుంది, ఇటు కనపడుతుంది, మళ్ళా ఇంకా అవతల కనపడుతుంది, ఇంకా అవతల మన దృష్టి ఎంత సూక్ష్మం ఉంటే అన్ని ఎక్కువ కనపడతాయి ప్రతిబింబాలు. మన దృష్టి నుండి తక్కువ కనపడతాయి. మనం చూసుకోవచ్చు మన దృష్టి ఎంతవరకు ఉన్నది. అయితే అన్ని విధాలుగా కనపడినప్పటికీ కూడా నువ్వు ఉన్నది ఒక్కడే. అట్లా ఇక్కడ పరమాత్మ కూడా ఒక్కడే. మనము ఆరాధన కోసము, మన ప్రసన్నత కోసం అన్ని రూపాలు కల్పన చేసుకున్నాం. చిన్మయస్య ద్వితీయస్య నిష్కలస్య శరీరిణ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని రామ పూర్వతాపని ఉపనిషత్తు 7వ మంత్రం. అశరీరిణ, అతనికి శరీరం లేదు. నిష్కలహ, అతనిలో అవయవి భావం గాని భాగాలు లేవు. అటువంటి అద్వితీయమైనటువంటి చైతన్యం నందు ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకుల యొక్క వాళ్ళ అభిష్టాన్ని బట్టి, వాళ్ళ కోరికలను బట్టి ఈ ఉపాసకులు ఆయా రూపాలను కల్పన చేసుకున్నారు. ఒకరు దేవి అని కల్పన చేసుకున్నారు, ఒకరు విష్ణువు అని, ఒకడు రాముడని, ఒకడు కృష్ణుడని, ఒకడు శివుడని. ఈ విధంగా కల్పన మాత్రమే, అంతేగాని ఏది సత్యం కాదు. ఆ బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా సత్యం కాదు. ఇది అద్వైత సిద్ధాంతం, భయపడాల్సిన అవసరం లేదు. ఇది సత్యం ఉన్నది. అబ్ది అపార స్వరూపం మమ లహరి విష్ణు మహేష్ విధిరవి చంద వరుణ యమ శక్తి ధనేశ గణేష్. చూడు, నా స్వరూపం ఎటువంటిదంటే అపారమైనటువంటి సముద్రం లాంటిది అన్నాడు. అందులో ఈ బ్రహ్మ విష్ణు రుద్రదేవి గణపతి వీళ్ళంతా అలల లాంటి వారు అన్నాడు. నా స్వరూపంలో అలలాగా ఇట్లా ఉత్పన్నమవుతారు, నష్టమవుతారు, ఉత్పన్నమవుతారు, నష్టమవుతారు. అట్లా ఇట్లాంటి బ్రహ్మదేవులు ఎంతో మంది పోయినారు, ఇటువంటి విష్ణువులు ఎంతో మంది పోయినారు, ఇటువంటి శివులు శంకరులు ఎంతో మంది పోయినారు, దేవి రుద్ర గణేశ ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది పోయినారు. నా యొక్క స్వరూపం నందు, అనాది అయినట్టు నా స్వరూపంలో వీళ్ళంతా ఒక అరళ లాంటి వాళ్ళు, ఇట్లా కనపడి మాయమైపోతారు. కల్పన ఉన్నది, వీళ్ళంతా సత్యం కాదు. సత్యం ఏంది? ఒకే ఒక చైతన్యం, అద్వితీయమైనటువంటి నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మ చైతన్యం. దానికి నామరూపాలు లేవు వాస్తవంగా. అయినా గాని ఉపాసకానం కార్యార్థం, ఉపాసకుల యొక్క అభిష్ట పూర్తి కోసము ఒక రూపాన్ని కల్పన చేసుకున్నారు. అందువల్ల ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నప్పుడు మహేశ్వరుని యొక్క కార్యం ఏంది? ప్రళయకాలంలో సృష్టిని ప్రళయం చేయుట, సమాప్తం చేయుట. అయితే ఆ శివరూపంలో సృష్టిని నాశనం చేసేది ఎవరు? నీవే కదా. అందుకని అన్నాడు, జనాన్ అంటే లోకాన్ అర్ధతి హంతి హర రూపేణ సంహారకత్వాద్ ఇది జనార్దన. నువ్వు శివుని రూపంలో సకల లోకాలను అన్నిటిని కూడా నాశనం చేసేవాడు కాబట్టి ప్రళయకాలంలో నువ్వు జనార్దనుడవు అని అనబడతావు. ఈ జనార్దన అనే శబ్దం ఎందుకు తీసుకున్నాడు ఇక్కడ శ్లోకంలో అంటే దాని తాత్పర్యం చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటే జనార్దన అయితే సంబోధనేనా ఏది వద్యాహ అయితే. చూడు, వీరినందరినీ కూడా చంపు అని నువ్వు అంటున్నావు నన్ను. అంటే వీళ్ళందరూ కూడా వధ్యులు, అంటే చంపదగిన వారు. ఒకవేళ వీళ్ళందరూ చంపదగిన వారే అయితే నువ్వే చంపు కదా అని కృష్ణుని అంటున్నాడు అర్జునుడు. నువ్వే చంపు కదా, ఎందుకంటే నువ్వు చంపుతావే కదా ఎట్లయినా ప్రళయకాలంలో అందరినీ. ఆ వృత్తి ఆ పని నీకు శోభిస్తుంది కదా, మరి నేను చంపడానికి నువ్వే చంపు వీళ్ళందరినీ కూడా అని అంటున్నాడు. ఎందుకంటే నువ్వు జనార్దనుడు కదా, ప్రళయకాలంలో రుద్ర రూపం చేత అందరిని నాశనం చేసేది నువ్వే కదా. మరి ఎట్లాగో అందరిని చంపుతావు, అది నీకు శోభిస్తుంది, అది నీకు అధికారం కూడా ఉంది. అందుకని వీళ్ళని కూడా నువ్వే చంపు, నేనేది చంపాలా అంటాడనమాట. అందుకే జనార్దన అనే శబ్ద ప్రయోగం చేస్తున్నాడు. అయితే శ్లోకంలో ఆతతాయిన అని శబ్దం ఇచ్చినాడు ఇక్కడ. ఈ ఆతతాయిలను నేను చంపను, చంపితే మనకు పాపమే వస్తుంది అన్నాడు. ఆతతాయి అంటే ఎవరికనాలే అది చెప్తున్నాడు ఇక్కడ. శ్లోకం ఉంది, ఇది వశిష్ఠ స్మృతి 3-16, మరి మనుస్మృతి 8-350-51 2 శ్లోకాలు ఇస్తున్నాడు ఇక్కడ.
అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రధారాపహారీ చ షడేతే ఆతతాయినః. ఆతతాయులు అంటే ఇదొక విశేషణం, ఒక పేరు అన్నమాట. అట్లా దుర్మార్గులు అని అంటమా లేదా? దుర్మార్గులు అనేది ఒక విశేషణం, అంటే చెడు పని చేసేవారికి. ఆతతాయిన అనేది కూడా ఒక విశేషణం. ఎవరికి అనాలి ఆతతాయి అని అంటే, చూడు, ఎవరైతే హాయిగా నిద్రిస్తూ ఉన్నప్పుడు అగ్ని అంటిస్తారు, ఇల్లుకు గాని గుడిసెకు గాని ఉంటారు కదా, పడుకుంటారు వాళ్ళు, ఆడమరిచి వాళ్ళు హాయిగా పడుకుంటారు. వీళ్ళని చంపాలని ఆ దుర్మార్గుడు ఏం చేస్తాడంటే నిప్పు అంటిస్తాడు. అటువంటి వానికి ఏమనాలి? ఆతతాయి అనాలి. మరి ఇప్పుడు దుర్యోధనాదులు కూడా వీళ్ళ ఆతతాయిలా కాదా? లక్క ఇంటికి అంటించి వీళ్ళని చంపాలని ప్రయత్నం చేసినరా లేదా? ఆతతాయి. మరియు గరదశ్చైవ, విషమునిచ్చి చంపడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కూడా ఆతతాయిలు. మరి వీడు ఆ పని కూడా చేసిండు కదా దుర్యోధనుడు. భీమునికి విషమునిచ్చి చంపాలని ప్రయత్నం చేసిండు కదా. మరి శస్త్రప్రాణి అంటే నిశస్త్రమైనటువంటి వారి మీద శస్త్రం చేత వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఎదుటి వాని చేతిలో శస్త్రాస్త్రాలు ఏమీ లేవు, నిశస్త్రం ఉన్నాడు, వాడిని శస్త్రంతో చంపడానికి ప్రయత్నం చేయట ఇది అధర్మం. ఒకవేళ క్షత్రియులే కనుక ఉన్నట్లయితే, వాళ్ళు నిజమైన క్షత్రువుడైతే ఏం చేస్తాడు? ఎదుటి వాని చేతిలో శస్త్రం లేకపోతే వీడిస్తాడు, వానికి వీడిచ్చి యుద్ధం చేస్తాడు. అది క్షత్రియ ధర్మం. కానీ ఇప్పుడు దుర్మార్గుడు కదా, ఇదే మంచి పని అనుకున్నాడు, వాని దగ్గర శస్త్రం లేదు కదా, నా దగ్గర శస్త్రం చంపి పడేస్తా అని అంటాడు. వాడు దుర్మార్గం పని, అధర్మమైన పని చేసేవాడు. అందుకనే అటువంటి వాళ్లకు ఆతతాయి అనాలి. వీళ్ళు అట్లాంటి వాళ్ళే ఉన్నారు దుర్యోధనాదులు. మరియు ధనాపహ, ఇతరుల యొక్క ధనాన్ని అపహరించేటువంటి వానికి కూడా ఆతతాయి అనాలి. మరియు క్షేత్రం, ఇతరుల యొక్క భూమిని కాజేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇతరుల యొక్క భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడం ఏదైతే ఉందో ఇది ఆతతాయి పని. అలా చేసే వారికి ఏమనాలి? ఆతతాయిలు అనాలి. మరియు దారాపహారీచ, ఇతరుల యొక్క భార్యను మోసం చేసి అపహరించేవాళ్ళు. వాడు జయద్రథుడు ఏం చేసిండు? ద్రౌపదిని నీళ్లు తీసుకొని వస్తుంటే మార్గ మధ్యంలోనే వాడు రథంలో వేసుకొని పోయిండు జయద్రథుడు. మళ్ళా తర్వాత అర్జునుడు భీముడు పోయి వాడిని పట్టి తెచ్చి గుండు కొరిగిచ్చి ఎలగొట్టాడు కదా. అట్లా ఈ దుర్యోధనాదులు ఏం చేసినారు? దుర్యోధనుడు దుశ్శాసనుడు నిండు సభ లోపల ద్రౌపదిని ఆమెను అవమానించడానికి ప్రయత్నం చేసినరా లేదా? మరి వీళ్ళంతా ఎవరు? ఆతతాయులు. ఆతతాయులను చంపాలే అని శాస్త్రం ఉంది. ఆతతాయులు అయినటువంటి వాడిని వదలకూడదు, వాడిని చంపి తీరాలి. ప్రమాణం కూడా ఇస్తున్నాడు. ఇది స్మృతే ఏతేషాంచ సర్వ ప్రకారై ఆతతాయిత్వాత్. వీళ్ళందరూ కూడా ఈ స్మృతి చెప్పిన ప్రకారంగా, వశిష్ఠ భగవానుడు చెప్పిన ప్రకారంగా వీళ్ళందరూ కూడా ఆతతాయులు, అందుకని వీళ్ళని చంపదగిందే. మరి ఇంకొక ప్రమాణం కూడా ఇస్తున్నాడు, ఆతతాయులను తప్పకుండా చంపి తీరాల్సిందే అనడానికి మనుస్మృతి ప్రమాణం ఇస్తున్నాడు. ఆతతాయిన మాయాంతం అన్యాదేవా విచారయన్ నాతతాయి వధే దోషో హంతుర్భవతి కశ్చన. ఎవడైతే ఆతతాయి ఉంటాడో, వాడు మన వీధికి వస్తాడో మనల్ని చంపడానికి, వాణ్ణి తప్పకుండా చంపి తీరాలి. ఆతతాయిని వాడిని వెనుక ముందు విచారం చేయొద్దు. అవిచారయన్, వాడిని చంపాలా వద్దా అని విచారం చేయకుండా చంపేసే, అంతే ఆతతాయిని. మరి అట్లా చంపితే వేరే ధర్మశాస్త్రం చెప్తుంది ఏమనంటే, నా హింసయాత్ సర్వభూతాని ధర్మశాస్త్రం చెప్తుంది. వాడు శత్రువు అయినా సరే, మనల్ని చంపినా సరే వాళ్ళని చంపొద్దు అని ఇట్లా ఒక శాస్త్రం ఉంది. శత్రువు అయినా సరే చంపొద్దు, ఏ ప్రాణిని కూడా హింసించవద్దు. నా హింసాత్ సర్వభూతాన్ని, ఏ ప్రాణిని కూడా హింస చేయొద్దు, వాడు శత్రువు అయినా సరే. ఏ ప్రాణిని అంటే లతలు, వృక్షాలు, గులుమాలు ఉంటాయి కదా, వాటిని కూడా మనము కొట్టివేయకూడదు. మనం కొట్టేస్తాం. ఇప్పుడు ఒక ఆయన ఒక మొక్క చాలా అందంగా ఉంది అని తెచ్చుకొని ఇంట్లో నాటుకున్నాడు. తర్వాత ఇంత పెద్దగా అయిన తర్వాత ఒక ఆయుర్వేద శాస్త్రజ్ఞుడు వచ్చిండు వాళ్ళ ఇంటికి. ఆ మొక్కను చూశాడు. ఆ యజమాని అడిగాడు, అయ్యా ఈ మొక్కను ఎందుకు తెచ్చుకున్నారు మీరు అన్నాడు. అంటే చాలా బాగుంది కదండి, అందంగా ఉంది, మంచిగా ఉంటది అని అంటే, చూడు, పొరపాటున ఎవరైనా ఈ మొక్క యొక్క ఆకును తిన్నారనుకో చనిపోతారు, విషవృక్షం ఉన్నది అని చెప్పాడు అనుకో. ఇప్పుడు ఏం చేయాలి యజమాని? దాన్ని విషవృక్షం అయినప్పుడు కూడా దాన్ని కొట్టేయకూడదు, తీసేయకూడదని శాస్త్రం చెప్తుంది. ఒకవైపు విషవృక్షం అయినా కూడా, అంటే ఏ ప్రాణికి కూడా హింస చేయదు. అది కూడా ఒక ప్రాణే కదా, వృక్షం కూడా
ఒక ప్రాణి ఉన్నది. ప్రాణం లేకపోతే అది ఎట్లా పెరుగుతుంది? దానికి కూడా ఇంద్రియాలు ఉన్నాయి. యజమాని నీళ్లు పోయడానికి పోతే అవి ప్రఫుల్లితం అవుతాయి. వాటికి కూడా ఇంద్రియాలు ఉన్నాయి. మహాభారతంలో వస్తుంది. కాబట్టి అటువంటి విషవృక్షంను కూడా చంపకూడదు, అంటే దాన్ని తెంచకూడదు, దాన్ని కొట్టివేయకూడదు అనే శాస్త్ర ప్రమాణం ఉంది. అలాంటప్పుడు వీళ్ళు ఆతతాయులు అయితే మాత్రం ఎందుకు చంపాలి అని అర్జునుడు అంటాడు. అయితే కృష్ణుడు అంటాడు ఆతతాయులను తప్పకుండా చంపదగిందే. ఆతతాయులు ఎవరైతే ఎదురుగా వస్తారో వాళ్ళని తప్పకుండా చంపదగిందే. ఇట్లా ప్రమాణాలు ఇచ్చాడు. ఇటు వశిష్ఠ స్మృతి మరియు ఇటు మనుస్మృతి. ఈ విధంగా ప్రమాణాలు ఇచ్చి వాళ్ళను, అంటే దుర్యోధనను తప్పకుండా చంపదగిన వారే, చంపేసేవాళ్ళను అని అంటే నేను చంపనంటాడు. ఇది వచనేనా దోష అభావ ప్రతీతే హంతవ్యాహ ఏవ దుర్యోధనాదయ ఆతతాయన ఇత్యాశంక్య ఆహ పాపమేవ ఇది. వాళ్ళు చంపదగిన వారే అని కృష్ణుడు ప్రమాణాలిచ్చి సమర్థించినప్పటికీ కూడా అర్జునుడు అంటాడు వాళ్ళని చంపినా గాని మనకేం ప్రయోజనం లేదు, మనకు పాపమే కలుగుతుంది అంటాడు. పాపమేవాశ్రయేదస్మాత్, మనకు పాపమే కలుగుతుంది. అటువంటి ఆతతాయులను చంపినా కూడా మనకు పాపమే కలుగుతుంది. ఆ పాపం యొక్క ఫలం ఏంది? నరకం, మహత్తరమైనటువంటి దుఃఖాన్ని అనుభవించాలి. మరి ఎందుకు మనం ఆ పాపం చేయాలి? ఏతాన్ ఆతతాయినః అపి హత్వా స్థితాన్ అస్మాన్ పాపమేవ ఆశ్రయేదేవ అంటాడు. మనకు వీళ్ళని చంపినా గానీ పాపమే ప్రాప్తమవుతుంది. ఇది సంబంధః. అథవా లేక పాపమేవ ఆశ్రయేత్ నా కించిత్ అన్యద్ దృష్టం అదృష్టం వా ప్రయోజనం ఇత్యర్థః. వాళ్ళని చంపినట్లయితే దృష్ట ఫలము, అంటే ఈ రాజ్యభోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి దృష్ట ఫలం. అదృష్ట ఫలము స్వర్గాదులు, ఇవి ఏవి కూడా పొందినా గానీ మనకు ప్రయోజనం లేదు. ఎందుకంటే పాపమే కలిగితే ఇవి పొందే లాభం మనకు. అందుకని ఏ ప్రకారంగా విచారం చేసినా వీళ్ళని చంపడం వల్ల ప్రయోజనం లేదు, తిరుగా పాపమే మనకు కలుగుతుంది. ఇంతేకాకుండా అర్జునుడు అంటున్నాడు, చూడు నువ్వు ప్రమాణాలు ఇచ్చినవు బాగానే, కానీ ఒక్కో చోట ఎట్లా ఉంటదనంటే శాస్త్రాల లోపలనే పరస్పర వైరుధ్యం కనపడుతుంది. ఒకవైపు ఈ శాస్త్రం ఒక తిరిగి చెప్తుంది, అదే విషయాన్ని ఇంకో శాస్త్రం ఇంకో రకంగా చెప్తుంది. ఇప్పుడు ఇక్కడనే చూడు కదా, ఆతతాయుల విషయంలో ఈ అర్థశాస్త్రం అంటారు. ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన అగ్నిదో గరదైచేవ ఇప్పుడు ఏదైతే చెప్పిండో ఇవి అర్థశాస్త్రం లోపల చెప్పింది ఉన్నది. ధర్మశాస్త్రం లోపల మరొక వైపు చెప్పింది ఉన్నది, నా హింస్యాత్ సర్వభూతాన్ని, ఏ ప్రాణిని కూడా హింసించకూడదు, చంపకూడదు అని ఒకవైపు ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు రెండు శాస్త్రాలకు వైరుధ్యం ఏర్పడింది. చంపొచ్చు అని ఒకటి చెప్తుంది, చంపకూడదని ఒకటి చెప్తుంది. ఇప్పుడు రెండిట్లో విరోధం వచ్చింది కదా. మరి ఇప్పుడు ఇక్కడ నిర్ణయం ఏంది? చంపాలనా చంపొద్దా? ఏదో ఒకటి నిర్ణయం చేయాలి కదా. ఏది నిర్ణయం చేసేది మనం ఈ రెండు శాస్త్రాల్లో? ఇది ధర్మశాస్త్రాద ఆతతాయనం హన్యాద్ ఇది అర్థశాస్త్రస్య దుర్బలత్వాత్ అన్నాడు. చూడు, అర్థశాస్త్రానుసారంగా మీరు ఆతతాయులను చంపొచ్చు అని సమర్థించారు, కానీ ఒకవైపు ధర్మశాస్త్రం చెప్పింది వాడు ఎటువంటి వాడైనా సరే, శత్రువైనా సరే చంపకూడదు, ఆతతాయి అయినా చంపకూడదు అని ఒకవైపు ధర్మశాస్త్రం చెప్తుంది. ఇక్కడ వేరే శాస్త్రం చెప్తుంది ఏమనంటే, రెండు శాస్త్రాలకు ఎప్పుడైతే వైరుధ్యం వస్తుందో, విరోధాభాస అవుతుందో అక్కడ ఒక నిర్ణయం చేయాలి అంటాడు. ఏమిటా నిర్ణయము అంటే, తదుక్తం యాజ్ఞవల్క్యేనా, యాజ్ఞవల్క్య సంహితలో యాజ్ఞవల్క్య మహర్షి అంటాడు, స్మృత్యోహో విరోధే న్యాయస్తు బలవాన్ వ్యవహారతః అర్థశాస్త్రాత్తు బలవద్ ధర్మశాస్త్రమితి స్థితి అని నిర్ణయం చేసినాడు. చూడు, రెండు స్మృతులకు ఎప్పుడైతే విరోధం కనపడుతుందో అప్పుడు న్యాయానుసారంగా వ్యవహారాన్ని బట్టి మనము అర్థశాస్త్రము కంటే ధర్మశాస్త్రాన్నే ప్రబలంగా భావించి ధర్మశాస్త్రంలో ఏం చెప్పిందో అదే మనం ఆచరించాలి. అర్థశాస్త్రాన్ని పక్కకు పెట్టు అంటే అర్థశాస్త్రం దుర్బలం, అందుకని దాన్ని ఆచరించకూడదు. అది చెప్పినట్టు మనం ఆచరించకూడదు. ధర్మశాస్త్రం ప్రబలం ఉన్నది కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏం చెప్పినట్లయింది, వీళ్ళని చంపకూడదు అని నిర్ణయం అయిపోయింది. అందుకని నేను చంపా. అర్జునుడు కూడా మంచి శాస్త్రజ్ఞుడు ఉన్నాడు, తక్కువడు కాదు. ఎందుకంటే ద్రోణాచార్యుని దగ్గర అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినారు. కేవలం ధనుర్విద్యనే కాదు, అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినారు ద్రోణాచార్యుని దగ్గర. మరి ఇతడు కూడా శాస్త్రజ్ఞుడు, ఇతడుగా ప్రమాణాలున్నాయి ఇతని దగ్గర. ఈ విధంగా యాజ్ఞవల్క్య సంహిత ప్రమాణం ఇచ్చి
ఇప్పుడు ఆ అర్థశాస్త్రం దుర్బలం ఉన్నదని నిర్ణయం చేసి ధర్మశాస్త్రానుసారంగా వాళ్ళను చంపకూడదనేదే నిర్ణయం అయిపోయింది. అందుకని నేను వారిని చంపను. వాళ్ళు ఆతతాయిలు అయితే కానీ నేను చంపను. ఎందుకు? పాపం వస్తుంది. ఎందుకు? అపరా వ్యాఖ్య ఇంకో రకంగా వ్యాఖ్యానం చేస్తాడు. నన్ను దార్తరాష్ట్రాన్ ఘ్నతాం భవతాం ప్రీతి అభావే అపి యుష్మాన్ ఘ్నతాన్ దార్తరాష్ట్రానాం ప్రీతి అస్తి ఏవ అతః తే యుష్మాన్ హన్యుః ఇది అతః ఆహ పాపమేవ ఇది. అయితే వాళ్ళను నువ్వు చంపితే పాపం వస్తుంది కదా, మనం నరకం ప్రాప్తం అవుతుంది కదా అని చెప్పి నువ్వు వారిని వదిలిపెట్టావనుకో, వాళ్ళని చంపలేదనుకో, కానీ వారైనా నిన్ను చంపుతారు కదా. చంపినప్పుడు వాళ్ళ చేత చచ్చేదానికంటే వాళ్ళనే నువ్వు చంపు కదా. అంటే వాళ్ళు నన్ను చంపితే చంపని, చంపడంలో పాపం వస్తుందని అన్నావు కదా, మరి వాళ్ళు నిన్ను చంపినప్పుడు వాళ్ళకు పాపం కలుగుతుందా లేదా? వాళ్ళకు పాపం కలుగుతుంది. నువ్వు వాళ్ళని చంపితే పాపం వస్తుందని నువ్వు అన్నావు, మరి వాళ్ళు నిన్ను చంపినప్పుడు వాళ్ళకు పాపం కలగదా? వాళ్ళకు పాపం కలుగుతుంది. కలిగితే కలిగిన వాళ్ళు మొదలే పాపాత్ములు ఉన్నారు. వాళ్ళకు పాపం కలిగితే కలగని వాళ్ళు మొదలే పాపాత్ములు ఉన్నారు. కలిగితే వాళ్ళకే పోతుంది ఆ పాపం, మనకెందుకు వస్తుంది? మనకైతే పాపం రాదు కదా, చంపితే చంపని అంటాడు. అస్మాన్ హత్వా స్థితాన్ ఏతాన్ ఆతతాయిన దార్తరాష్ట్రాన్ పూర్వమపి పాపినః సాంప్రతమపి పాపమేవ ఆశ్రయేద్ నా అన్యత్ కించిత్ సుఖమిత్యర్థః. వాళ్ళు మనల్ని చంపినట్లయితే వాళ్ళు మిగిలి ఉంటారు, బ్రతికి ఉంటారు. వాళ్ళు మనల్ని చంపి వాళ్ళు బ్రతికి ఉంటారు. ఉంటే మాత్రం ఏం సుఖపడతారా? వాళ్ళు కూడా పాపాన్ని పొందుతారు. ఆ పాపం యొక్క ఫలం నరక దుఃఖాన్ని అనుభవిస్తారు. ఆ పాపం ఏదో వాళ్ళకే పోని, మనకొద్దు. కానీ మనకైతే పాపం రావద్దు, మనము ఆ పని చేయొద్దు, వాళ్ళని చంపేది లేదు. తథా చ అయుద్ధతః అస్మాన్ హత్వా ఏతే ఏవ పాపినః భవిష్యంతి నా అస్మాకం కాపి క్షతి పాప అసంబంధాద్ ఇత్యభిప్రాయః. అందుకని యుద్ధము చేయకుంటే వాళ్ళు ఒకవేళ మనం చంపినా గానీ పాపం వాళ్ళకే పోతుంది కాబట్టి మనకైతే పాపం అంటదు, మనకేమీ హాని లేదు. అందుకని ఏ వైపు నుంచి చూసినా గానీ నేను మాత్రం యుద్ధం చెయ్య అని మొండికేసి కూకున్నాడు. ఈ విధంగా 36 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. తర్వాత రేపు తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.